ఏ పిఠాపురం ఏమన్నా నిషేధిత ప్రాంతమా? వెళ్ళకూడదా నేను? అలాగే అది కాదు, నేను ఒక మాట చెబుతా. నువ్వు ఆగబ్బా. పిఠాపురం ఈ టూర్లో వెళ్ళట్లేదు, మళ్ళీ వెళ్తా. పిఠాపురం ఏమి నిషేధిత ప్రాంతం కాదు, అక్కడ ఎవరు వెళ్ళడానికి వీలేని కాదు. సోదరు ఉంది, ఆమెను కన్సల్ట్ చేసి గ్యారంటీగా మీరు అడిగారు కాబట్టి పిఠాపురం వెళ్తా. అవసరమైతే కుప్పం కూడా వెళ్తా. నిషేధిత ప్రాంతాలు ఏమన్నా? మంగళగిరేమో రోజు వెళ్తున్నాం. నేను తగ్గేదే లేదని పద్దాకా అవసరం లేదు. మీరు నన్ను చూస్తేనే మీకు అర్థమైంది తగ్గుతానో లేదు. కాబట్టి కొంతమంది తగ్గామన్నారు. ఒళ్ళు తగ్గిద్ది తప్ప పవర్ కాదు, పట్టుదల, కసి. నేను ఒకటే మనవి చేస్తున్నా. ఎంత దుర్మార్గం అండి! ఒక బెయిల్ వస్తే ఇంకొక కేసు వేస్తారా? ఇంకో దానిలో బెయిల్ వస్తే మళ్ళీ ఇంకొక కేసు వేస్తారా? ఏ అన్నాలు పెట్టుకుంటారు నన్ను? 36 కేసులు పెట్టారు మొత్తం. ఏంది ఇది? నాకు 68 సంవత్సరాలు, కానీ ఎక్కడ భయపడలేదు. ఎందుకు భయపడలేదు నేను చెప్పండి? మీరందరూ ఉన్నారని నేను భయపడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని నేను భయపడలేదు. జగన్మోహన్ రెడ్డి నాకు అండగా ఉన్నాడని భయపడలేదు. అంటే సింపుల్.